మాతకు వాసవి 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 మాతకు ఆచార్యవర్య పరమేశ్వరుని లీలలు అనంతములు కదా, అగోచరములు కదా. అయినను భగవంతుని సృష్టిలో ఈ తరతమ భేదము లేదు. పరమేశ్వరుడు నిర్వికారుడు, తేజోమయుడు. అతని లీలలు అంతములు. స్వామి, మహాశిల్పుల రావించి వీరులైన వైశ్యవరుల గోత్రనామములు శిలాఫలకములను శాసనములను లిఖింప చేసి వారి పవిత్ర చరిత్రను వ్రాసి ఆచంద్రార్కమానున్నట్లు చేయి. గంగా తీరమగల తామరవాడైన గ్రామము అగ్రహారముగా వస్తుంది. కుమార, పెనుగొండ అర్థాంశం దేవతా కైంకర్యములకు శిల్పి, కవి, గాయక, పండిత వర్గం నియోజిస్తున్నారు. పురమధ్యమున శాసన స్తంభము ప్రతిష్ఠించి అటులనే కావచ్చు. వైశ్య ప్రముఖులారా, ప్రాణభీతి వలన ప్రాణికి దేహము శాశ్వతము కాదు. బాలనగరులారా, ఈ నగరేశ్వరాది దేవులను భక్తితో ఆరాధించి శాస్త్రాచార్య వారిని ఈ వైశ్య ప్రముఖుడు ఉడుకునెత్తుని పరబైలు నొడలు మరచి ఆత్మగౌరవమున నిలిచినట్టి వారు పాలన వల్ల ప్రతాపూలమిచ్చి తరతరముల శుభములు జరుపుకొనుడు. పశుపక్షి సుతాలయ్య అన్న ఆర్యకు తెలుసు దుఃఖింపలేలా చెల్లి అన్న ఈ బాలనగరకు ఈ దేశంలో భావించి ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడు. వైశ్య కులమైందు వంశమైందు జననమైంది తినేని సచ్చరితనేని విష్ణువంతలు శీర్షమకుడు వేయి వ్రతలకులు బావుతా ఇత పురాణకు తంగుగా జలమునందు పుట్టి జలమింక చేయుచు
మరిలుగూడి జగములన్నీయుగాల్పునట్టి అగ్నిదేవా ఆశ్రయించితిమేము పుణ్యలోకమేము పూజనీయా హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. స్వామి, నేనేమి పాపము చేసింది? మా నాన్నగారు, అమ్మగారు, నా చెల్లెలు, కుల పెద్దలు అందరూ అగ్నికి ఆహుతి కాగా స్వామి, ఈ ధరాచర్య నేను భక్తుడి దేవుకొని స్వామి, నేను అగ్నికి ఆహుతి అయ్యేది. యువరాజాన్ని కనుక్కున్నారు. నీవు నీ తల్లి కాదు గల పక్కా శక్తులు రాజ్యము పాలిపొమ్మ నాయన, ఇది ఏ ధర్మం? అజ్ఞానులను మూర్ఖులను జ్ఞానగంధము లేని పాషాణములను అమ్మా మా బాధ దుర్ధర్మన శిరో వేదన నా మర్మము వ్రయ్యలంటున్నాను. తల్లి, నీవు సామాన్య శ్రీమూర్తి కాదు, అవతారమూర్తివి, సాక్షాత్ పరాంబికాదేవి. అజ్ఞానాంధకారమున నిన్నే కాంక్షించి క్షమింపుమని వేడుకొనటకు కూడా అర్హత లేని నీచుడను నికృష్టుడను నాకీ జన్మ వలదు, నాకీ జన్మ వలదు, నాకిక మరణమే శరణ్యం. నేను జీవించి తినేది ఈ ధరాతలందున ప్రతి వాయువు విషసంకులమై సమస్త ప్రాణికోటి హృదయాలను విషతుల్యం. అమ్మా జగదీశ్వరి, అహంకారిని నన్ను శిక్షించు తల్లి, కఠోరముగా శిక్షించు. నాలాంటి మధోన్నతులకు గుణపాఠము కలిగినట్లు శిక్షింపు తల్లి, శిక్షింపు. వాదవి ఇదేమి పద పద్మనదలో నిలుపగా సకల కష్టం సమసిపో దేవి నామం ఇష్టంతో బల్క దురితములను తొలగిపో రూపము వీక్షించినంతనే జాలము బాతిపో దేవి గుణజాలం ఈ నోట తుదింప పాప సంశయమెల్లా పారిపో
కట్టిదేవిని జగదంబ అగగయనక అల్ప బుద్ధిని కాంక్షించి అధమనతి బ్రతుకలేనమ్మా నేనింక వాసమాంబో నన్ను శిక్షించుకోమా సన్ను తాంగి నమస్తే 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 ధన్యస్మి మాత ధన్యస్మి పశ్చాత్తాపం గురించిన ప్రాయశ్చిత్తము లేదు. నీకు శాప విమోచనమైనది. ధన్యస్మి మాత అంటే నాతో పాటు అగ్ని ప్రవేశము చేసిన 101 గోత్రజులు కూడా సజీవులగుదురుగా సజీవులగుదురుగా. ధన్యోస్మి మాత ధన్యోస్మి. జై వాసవి మాతకు జై వాసవి మాతకు జై వాసవి మాతకు. నమస్తే వాసవి దేవి నమస్తే విశ్వపావని నమస్తే సందే శ్రీమాతృతే నమో నమః. నమస్తే నమస్తే